భలే ఈశ్వరరావు గారు అలాగే రోజా గారి యొక్క కుమార్తె అయినటువంటి భలే ఏంజల్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ అందుల ఆదరణ ఆశ్రమంలో మరి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక మరి ఆ యొక్క ఏంజల్ గారికి సిస్టర్ ఏంజల్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా. ప్రభువా, మరి ఏంజల్ తన యొక్క జీవితంలో మరో నూతన సంవత్సరాన్ని, నూతన దయా కిరీటాన్ని మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా. 12 సంవత్సరాలు కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి 13వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి అయాను కృప చూపిస్తూ వచ్చావు. ఇంతవరకు తన చదువులో తోడుగుండి నడిపిస్తూ వచ్చావు అయా. మరి నాయన చిన్నారి విషయంలో తన యొక్క జీవితంలో ఇంకను అయా, మరి నాయన తన యొక్క ప్రభా చదువులో ఇంకా మంచి ఉన్నతమైన స్థాయిలోకి ఎదగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి నాయన మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నారు. వాళ్ళ తండ్రి గారు అయ్యా, మరి నాయన విశ్వాసరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. రోజా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బ్రదర్ ఐజాక్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మరి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నా. విశ్వాసరావు గారు రోజా గారు చేస్తున్న ఆ యొక్క పనిలో మీకు తోడుగా ఉండండి. వారు ఉద్యోగం చేస్తున్నారా, లేదంటే ఏదైనా వృత్తిలో ఉన్నారా, ఏదైనప్పటికీ కూడా అయ్యా వారు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం దయచేయండి, దేవుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, దినదిన అభివృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ వారిని, వారి కుటుంబాన్ని ఇంకను మీ సన్నిధిలో అయ్యా మీరు బలపరిచి భద్రపరిచమని ప్రభువా. తల్లి ప్రభువా, మరి నేను తనకు చంటి పిల్లను తన కౌగిల్లో ఏ విధంగా అయితే భద్రపరుచుకుంటుందో ప్రభా, అట్లా విధంగా ఆ కుటుంబాన్ని ప్రభా నీ కౌగిల్లో భద్రపరుచుకొని ప్రభా, నీ కౌగిల్లో ప్రభా నుంచుకొని ప్రభా మీరే కృప చూపించమని ప్రభా. మరి ఏంజల్ని బట్టి మరొక్కసారి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించి నూతన కృపను వారిపైన మీరు చూపించమని ప్రార్థన చేస్తూ నీ కృప కనికరం దయా జాలి తనకు మీరు దయచేస్తారని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకుంటారు. ఈ ఆహారం వారు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆహారం లేని వారు కూడా శ్రేష్టమైన ఆహారం దయచేస్తారని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.